విద్యార్థులు మేధావులు ఏం చేయాలి? విచిత్రం ఏంటంటే విద్యార్థులు మేధావులు చదువుకున్న వాళ్ళు వీళ్ళని వదిలేస్తే మీకు ఫ్యాసిస్ట్ అనేవాడు అక్కడ కనపడ్డు. ఫ్యాసిస్టులు ఎక్కువగా విద్యార్థుల్లోనూ బాగా చదువుకున్న వాళ్ళలోనూ బాగా మేధావులు అనుకున్న వాళ్ళలోనూ ఉన్నారు. ఇది మన దేశానికి ప్రత్యేకత కాదు. ప్రపంచంలో ఎక్కడ ఫ్యాసిజం ఉన్నా కూడా వచ్చినా కూడా ముందు వరుసలో ఆ ఫ్యాసిజాన్ని బలపరిచినటువంటి వారు మేధావులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, సంగీత కళాకారులు, పెద్ద పెద్దవాళ్ళు. మీకు తెలిసే ఉంటుంది, కానీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తా. జర్మనీలో ఫ్యాసిజం వచ్చింది. జర్మనీలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోకెల్లా ప్రసిద్ధికెక్కిన విశ్వవిద్యాలయాలు మించి ప్రపంచంలో ప్రతిష్ట కలిగినటువంటి విశ్వవిద్యాలయాలు మరి ఏ దేశంలో లేవు ఆనాటికి. సైన్సెస్లో నోబెల్ ప్రైజ్లు జర్మనీకి ఆ రోజుల్లో దాదాపు 25% వచ్చేవి. అమెరికాకి, ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్కి, మిగతా దేశాలకి 6%, 7%, 8%, 11%, 10% అట్లా వచ్చాయి. జర్మనీలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు అని అంటే, విశ్వవిద్యాలయాల్లో ఉన్నారు అని అంటే, అందులో సుమారుగా 90% మించి నాజీ పార్టీలో సభ్యులయ్యారు. నాజీ పార్టీ సభ్యత్వాన్ని చూస్తే ఓవర్వెల్మింగ్ మెజారిటీ, సుమారుగా 95% నాజీ పార్టీ సభ్యుల్లో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది బాగా చదువుకున్న వాళ్ళు, మామూలు చదువులు కాదు. మీకు ఆవేళ జర్మనీలో నాజీ పార్టీ సభ్యత్వం సుమారుగా 80 లక్షలు. కానీ నాజీ పార్టీ నడిచింది, నాజీ పార్టీ చేసినటువంటి అకృత్యాలు, దుష్కృత్యాలు ఇవి కేవలం పార్టీ సభ్యులే కాదు, పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఆ సభ్యులు ఎక్కువగా. అందులో ఆశ్చర్యం ఏంటంటే కార్మిక సంఘాలు, నాజీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాల సభ్యత్వం 2.5 కోట్లు. సమాజంలో మంచి చేయాలి, వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, నాజీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ వాటి సభ్యత్వం 1.5 కోట్లు. జర్మనీలో ఆవేళ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదుల్లో 90% మంది నాజీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థల్లో సభ్యులు. ఆవేళ జర్మనీ జనాభా సుమారుగా 5 కోట్లు, 5.5 కోట్లంతో ఉంటుంది. అందులో 4.5 కోట్ల మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాజీ పార్టీలో సభ్యత్వం కానీ సంబంధాలు కానీ కలిగి ఉన్నారు. అంటే సమాజం మొత్తాన్ని కబళించింది. కబళించడం అంటే భయపెట్టడం అలా ఉంచండి, భయపెట్టడం అవన్నీ పక్కన పెడదాం కాసేపు. వీరందరూ కూడా అందులో సభ్యత్వం, వాటి అనుబంధ సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉన్నారు. జర్మన్ దేశస్థులయ్యి నాజీ పార్టీ చేస్తున్నటువంటిది తప్పు, ఇది సరైనటువంటిది కాదు, ఇది అమానుషం అని ప్రతిఘటిద్దాము అనుకున్నటువంటి వాళ్ళు, వ్యతిరేకించినటువంటి వాళ్ళు సుమారుగా 10 లక్షల మంది. మనం చాలాసార్లు మామూలుగా ఎలా మాట్లాడుకుంటామంటే యూదులను ఏం చేశారని మాట్లాడుకుంటాం. యూదులు కానటువంటి వారు జర్మనీ దేశస్థులు దగ్గరగా 10 లక్షల మందిని ఖైదు చేశారు. అందులో 40,000 మందిని చంపేశారు. ఇవాళ మన చుట్టూ ఏర్పడుతున్నటువంటి అలుముకుంటున్నటువంటి వాతావరణం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ఫ్యాసిజం అనేటటువంటిది అంత తేలిగ్గా, తెలివి తక్కువగా, తెలియకుండా, చదువుకోకుండా, విషయం తెలియక ఫ్యాసిజంలోకి వెళ్తారు, మతోన్మాదంలోకి వెళ్తారు, ఈ ఫ్యాసిస్ట్ వెనకాల పరిగెడతారు అనుకోవడం శుద్ధ పొరపాటు. దయచేసి మొట్టమొదట మనం ఎలా ప్రతిఘటించాలి, ఎలా ఎదుర్కోవాలి అని మాట్లాడుకునే ముందు దీని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. చదువుకోని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, సభ్యతా సంస్కారం లేని వాళ్ళు వీళ్ళు కాదు చేరేది. ఇవన్నీ ఉన్నాయనుకున్న వాళ్ళు, ఇవన్నీ ఉన్నాయని లోకమంతా నమ్మినటువంటి వాళ్ళు,
ఎవరిని చూసైతే వీళ్ళంతా సభ్యత సంస్కారం ఉంది, బాగా చదువుకున్నారు, లాయర్లు, డాక్టర్లు, సంగీత విద్వాంసులు, యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వారు, ప్రభుత్వాల్లో పదవులు నడిపేటువంటి వారు, జడ్జీలుగా ఉన్నటువంటి వారు, శాస్త్రవేత్తలుగా ఉన్నటువంటి వారు, వారు నాజీ పార్టీకి, ఫ్యాసిజానికి బలమైనటువంటి అండగా నిలబడినటువంటి వారు. ఆశ్చర్యం ఏంటంటే యుద్ధం అయిపోయిన తర్వాత, జర్మనీ ఓడిపోయిన తర్వాత, హిట్లర్ చనిపోయిన తర్వాత 46 నుంచి అక్కడ సర్వే జరుగుతూ ఉంటాయి కదండి. జర్మనీలో 37% మంది జర్మన్లు జ్యూస్ని చంపడం అనేది కరెక్టే అన్నారు. 1946 ఆర్యులు కానటువంటి వారిని చంపడం అనేది సబబైనటువంటిదే అని వారి అభిప్రాయం. 37% మంది అప్పుడప్పుడే అయింది కదా అనుకోవచ్చు. కానీ 1952లో అంటే యుద్ధం అయిపోయినటువంటి 6 సంవత్సరాల తర్వాత ఒక పోల్లో సుమారుగా 40% మంది నాజీజం మంచిదే కానీ అమల్లో కొంచెం అవకతవకలు జరిగాయి అన్నారు. నాజీజం మంచిదే, దాని ఫిలాసఫీ మంచిదే, కానీ సరిగా అమలు చేయలేదు అని 52లో 6 సంవత్సరాల తర్వాత సుమారుగా 40% మంది అభిప్రాయం. ఇంచుమించు అదే సమయంలో ఇంతమంది జ్యూస్ని చంపేశారు కదా దేశంలో. మీకు ఏమనిపిస్తోంది? కేవలం 5% మంది మాత్రమే బాధగా ఉంది, ఏదో తప్పు జరిగింది అన్నారు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఇది బలహీనమైనటువంటి పోకడ కాదు, చాలా బలమైనటువంటి పోకడ. అది పట్టుకుందంటే వదిలిపెట్టేటువంటి పోకడ కాదు, పట్టుకోవాలంతే. పట్టుకోవడం కూడా తేలిక, ఎందుకంటే విద్వేషం మీద ఆధారపడినటువంటిది. ఇతన్ని ద్వేషించండి అని చెప్పడం తేలిక, ఇతను మనవాడే మంచివాడే అని చెప్పడం కష్టం. అంచేత ఇవాళ మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ విషయం చాలా బలమైనది, చాలా ప్రమాదకరమైనది.